బంగారయ్య నిద్ర. శంఖవరం గ్రామం చుట్టుపక్కల అంతా రాళ్లమయం. అది మండు వేసవి కాలం. ఎండలు మండిపోతున్నాయి. దాదాపు ఎకరం స్థలం మధ్య కట్టిన లంకంత ఇంట్లో ఉన్న దాని యజమాని బంగారయ్యకు నిద్ర పట్టడం లేదు. ఆయన సేవకులు వింజామరలు వీచారు. అయినా ఆ గాలి వేడిగానే ఉన్నది. పడక గదికి వట్టి వ్రేళ్ల తడికలు వ్రేళ్లాడదీసి ఆరారా నీళ్లతో తడిపారు. అయినా బంగారయ్యకు ఆ చల్లదనం చాలడం లేదు. నిద్రలేక బంగారయ్యకు తల బరువెక్కిపోతున్నది. చిరాకు పెరిగిపోయింది. ఇంట్లో వాళ్ళందరికీ నిద్ర లేకుండా పోయింది. విచిత్రమేమిటంటే ఆ ఎండల్లో కూడా అంతో ఇంతో కొంతమందికి నిద్ర పడుతూ ఉంటుంది. బొత్తిగా నిద్ర పట్టనివాడు బంగారయ్య మాత్రమే. నా దగ్గర జీతాలు తీసుకుంటూ నా డబ్బుతో బ్రతుకుతున్నారు. నాకు నిద్ర పట్టకపోతే మీరెలా నిద్రపోగలుగుతున్నారు అంటూ బంగారయ్య సేవకుల మీద మండిపడ్డాడు. తర్వాత భార్యాబిడ్డల మీద. నా వాళ్ళు కాబట్టి మీకీ భోగభాగ్యాలు ఉన్నాయి. అంతా మిమ్మల్ని గౌరవిస్తున్నారు. నా శ్రమ కృషి మీకు సౌఖ్యాలను ఇస్తున్నాయి. నాకు నిద్ర పట్టకుంటే మీరంతా ఎలా నిద్రపోతున్నారు అంటూ చిరాకు పడ్డాడు బంగారయ్య. పాపం బంగారయ్య పడే బాధ చూస్తూ ఎవరూ ఊరుకోలేదు. ఒకరు వైద్యుణ్ణి పిలిచారు. ఆయన బంగారయ్యను పరీక్షించి ఒంట్లో జబ్బేమీ లేదని, అంతా మానసికమని అన్నాడు. ఒకరు భూతవైద్యుడి చేత తాయెత్తు కట్టించారు. ఒకరు పూజలు చేయించారు. అయినా ఏమీ ఫలించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో యోగి ఒకనాడు ఆయన ఇంటికి వచ్చాడు. విషయం తెలుసుకొని ఆయన బంగారయ్యతో, నాయనా, నువ్వు డబ్బు సంపాదించాలని అదే పనిగా శ్రమిస్తున్నావు. కానీ ఒక ముఖ్య విషయం మరిచావు. జీవితం నీటి బుడగ వంటిది. అది ఏ రోజైనా పేలిపోతుంది అని అన్నాడు. స్వామి, జీవితం అశాశ్వతమని నాకు తెలుసు. అందువల్ల ప్రయోజనమేమిటి అని అడిగాడు బంగారయ్య. దేవుడు మనిషి జీవితాన్ని రోజులుగా విభజించాడు. ప్రతి రోజుకు రాత్రి పగలు ఉంటాయి. పగలు వెలుగుతో నిండి ఉంటుంది. మనిషి కృషికి తెలివికి అది వినియోగ సమయం. ఆ పైన రాత్రి, అది చీకటితో నిండి ఉంటుంది. మనిషి ఆ సమయంలో సుఖంగా నిద్రపోవాలి. నిద్ర మనిషికి చావు లాంటిది. చావనేది ఎలా ఉంటుందో మనిషి తెలుసుకుంటాడని భగవంతుడు నిద్రను సృష్టించాడు. ప్రతిరోజు మనిషి నిద్ర వల్ల తాత్కాలికంగా చచ్చి బ్రతుకుతూ ఉంటాడు. అలా కొన్నేళ్లు జరిగాక మనిషి శాశ్వతంగా నిద్రపోతాడు అన్నాడు యోగి. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా అన్నాడు బంగారయ్య. ఇది తెలిసిన వారందరూ సుఖంగా నిద్రపోగలరు. ప్రతిరోజు కాసేపు అన్నింటినీ మరిచిపోగలగాలి. అలా మరిచిపోకపోతే నిద్ర పట్టదు అన్నాడు యోగి. నా వల్ల ఇందరు బ్రతుకుతున్నారు. ఇందరూ సుఖపడుతున్నారు. వీరి బాధ్యతను నేను క్షణం కూడా మరవడం సాధ్యమా అన్నాడు బంగారయ్య. సరే, నాతో రా, నీకొక మనిషిని చూపిస్తాను అన్నాడు యోగి. బంగారయ్య యోగి శిష్యుడిలా వేషం మార్చుకొని ఆయనతో వెళ్ళాడు. వాళ్ళిద్దరూ అచంచలుడనే వాడింటికి వెళ్ళారు. వాడు వాళ్ళిద్దరికీ అతిథి సత్కారం చేసి విందు భోజనం పెట్టాడు. యోగి వాడిని దీవించి, రోజులు సుఖంగా వెళ్ళిపోతున్నాయి కదా అని అడిగాడు. అచంచలుడు నవ్వి, నా తల్లికి జబ్బు చేసి మంచం పట్టింది. వైద్యానికి బోలెడు ఖర్చవుతుంది. నా భార్య ఆవిడకు రాత్రింబవళ్ళు సేవ చేస్తున్నది. అయినా నా తల్లి ఏదో వంకపెట్టి ఆవిడను తిడుతూ ఉంటున్నది. ఈ అత్తాకోడళ్ల పోరు మా ఇంట్లో నిత్యాగ్నిహోత్రం. నా పెద్ద కొడుకు ఇంటి బాధ్యతలు తెలియవు. దుబారా మనిషి. రెండోవాడు మంచివాడు. చదువు రావడం లేదు. ఈ ఏడాది పంటలు సరిగా పండలేదు. ఇంటి మీద అప్పు చేసి రోజులు గడుపుతున్నాను అని అన్నాడు. ఇలాగైతే ఎలా? నువ్వీ సమస్యల ఊబిలో నుంచి ఎలా బయటపడదాము అనుకుంటున్నావు అన్నాడు యోగి. నా వంతు కృషి నేను చేస్తున్నాను. అటుపైన ఆ భగవంతుడు అన్నాడు అచంచలుడు నిర్లిప్తంగా. ఆ తర్వాత మిట్ట మధ్యాహ్న సమయానికి అచంచలుడు యోగితో, స్వామి, నేను చీకటి పడకముందే తిరిగి వస్తాను. ప్రస్తుతం ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళవలసి ఉన్నది. అన్యథా భావించక నా కోసం ఇక్కడే వేచి ఉండండి అని ఇంటిలో నుంచి బయలుదేరాడు. యోగి బంగారయ్య వాడిని రహస్యంగా అనుసరించారు. గ్రామం చివర జామతోట ఒకటి ఉన్నది.
అచంచలుడు అందులో ప్రవేశించి ఒక చెట్టు నీడలో ఉత్తరీయం పరుచుకొని క్షణాల మీద గాఢ నిద్రలో మునిగిపోయాడు. చూశావా బంగారయ్య, అన్ని బాధలు కాసేపు మరిచిపొమ్మని దేవుడు మనుషులకు నిద్రను వరంగా ఇచ్చాడు. ఎన్నో సమస్యలు ఉన్న అచంచలుడు ఆ వరాన్ని ఎంత బాగా ఉపయోగించుకుంటున్నాడు అన్నాడు యోగి. బంగారయ్య పటపటా పళ్ళు కొరుకుతూ, అన్ని సమస్యలు నెత్తికెక్కి ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి నిద్రపోతూ సమయాన్ని వృధా చేస్తాడా? వీడికి బాధ్యత తెలియదు, అందువల్లనే పేదరికంలో మగ్గుతున్నాడు అని ఇప్పుడే వీడిని నిద్రలేపి ఈ సమయాన్ని సక్రమంగా ఉపయోగించుకొని డబ్బు ఎలా సంపాదించాలో నేర్పుతాను. అయితే ముందు వీణ్ణి గట్టిగా కోప్పడాలి అని అన్నాడు. సరే, నీ ఇష్టం, అలాగే చెయ్యి అన్నాడు యోగి. బంగారయ్య అచంచలుడిని నిద్రలేపబోతూ ఉండగా చెట్టుచాటు నుంచి ఒక మనిషి ముందుకు వచ్చి వాడి చెయ్యి పట్టుకొని పక్కకు లాక్కొని వెళ్ళి, నీకేమైనా మతిపోయిందా? నిద్రలో ఉన్న మనిషిని ఎందుకు లేపుతావు అంటూ మందలించాడు. నువ్వెవరివి? నేను వీణ్ణి నిద్రలేపితే నీకేం నష్టం అని అడిగాడు బంగారయ్య. నా సంగతి తర్వాత చెబుతాను, ముందు నీ సంగతి చెప్పు అన్నాడు ఆ మనిషి. దానికి బంగారయ్య, నాకు డబ్బు సంపాదించే మార్గాలు చాలా తెలుసు. ఈ అచంచలుడికి డబ్బు అవసరం బాగా ఉన్నది. ఈ సమయంలో నిద్రపోయే బదులు డబ్బు ఎలా సంపాదించవచ్చునో తెలియజెబుదామని లేపుబోతున్నాను అని అన్నాడు. వీడికి రాత్రుళ్ళు ఇంట్లో నిద్రపోయే అవకాశం తక్కువ. 2 దుకాణదారుల దగ్గర పద్దులు రాస్తూ సంపాదిస్తున్నాడు. ఆ పని రాత్రి తప్ప పగలు వీలు కాదని యజమానులు చెప్పారు. ఆ పైన వీడి తల్లికి రాత్రులు ఆయాసం దగ్గు. వంతుల వారీగా ఎవరో ఒకరు దగ్గర ఉండాలి. కాస్త ఊపిరి చిక్కినప్పుడల్లా ఆమె కోడల్ని సాధిస్తుంది. కోడలు అత్తని ఎదురిస్తుంది. అందువల్ల వీడు పగటి సమయంలో ఇక్కడికి వచ్చి నిద్రపోతూ ఉంటాడు. అది వ్యవసాయ పనులు లేనప్పుడు మాత్రమే. అలాంటి వాణ్ణి నిద్రలేపడం న్యాయమా అన్నాడు ఆ మనిషి. అయితే మరి నువ్వెవరు అన్నాడు బంగారయ్య. నేనీ తోట యజమానిని. ఇంట్లో ఎవరూ పని చెయ్యనివ్వరు. నాకు ఎంతో తీరుబడి. జీవితంలో ఏదో సాధించాలని ఉంది. అయితే ఏం చెయ్యాలో తెలియదు. ఆ కారణం వల్ల రాత్రుళ్ళు సరిగ్గా నిద్ర పట్టడం లేదు. మా తోటలో అచంచలుడు నిద్రపోతున్నాడని తెలిసింది. అలాంటి వాడికే నిద్ర పట్టినప్పుడు నాకు పడుతుంది అన్న ఆశతో కొద్ది రోజులుగా ఇక్కడ ప్రయత్నిస్తున్నాను అన్నాడు తోట యజమాని. అంతా బాగానే ఉంది. మరి నీకిక్కడ నిద్ర పడుతున్నదా అని అడిగాడు బంగారయ్య ఆశగా. అబ్బే, నిద్ర పట్టడానికి పరిసరాలు వాతావరణం ముఖ్యం కాదు, మనసుకు సంబంధించిన నిద్ర. కనుక మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. కాబట్టి మా తోటలో నిద్రను తెప్పించే ప్రత్యేకత ఏమీ లేదు అన్నాడు తోట యజమాని. నీ సమస్య తీరింది కదా, అయినా ఇంకా ఎన్నాళ్ళెలా అచంచలుడి నిద్ర చూస్తూ ఉంటావు అన్నాడు బంగారయ్య ఎంతో చిరాగ్గా. తోట యజమాని కాసేపు ఆలోచిస్తూ ఊరుకొని, నీకు తెలియదు, మనిషికి మంచి నిద్ర సామాన్యమైన అదృష్టం కాదు. అలాంటి అదృష్టం పట్టిన మనిషిని చూడటం ఎంతో సంతోషంగా ఉంటుంది. అచంచలుడికి ఎవరి వల్ల నిద్రాభంగం కలగకుండా కాపాడగలుగుతున్నాను. ఈ విధంగా ఒక మంచి పని చేస్తున్నానన్న తృప్తి, ఆనందం కలుగుతున్నవి. అందువల్ల నాకు రాత్రుళ్ళు బాగా నిద్రపడుతున్నది అని అన్నాడు. తోట యజమాని మాటలతో బంగారయ్యకు కనువిప్పు అయ్యింది. తను ఇతరుల కోసమే సంపాదించిన వాళ్ళు అది అనుభవిస్తూ ఉంటే చూడలేకపోతున్నాడు. తనకు రాని నిద్ర ఇతరులకు వస్తే భరించలేకపోతున్నాడు. అంటే తన మనసు మంచిది కాదు. అందుచేతనే తనకు నిద్ర పట్టడం లేదు. చివరకు తనతో ఏ సంబంధమూ లేని అచంచలుడి నిద్రను కూడా తను చెడగొట్టబోయాడు. తోట యజమానిలా ఆ నిద్రను చూసి సహించలేకపోయాడు. బంగారయ్య తోట యజమానిని మెచ్చుకొని యోగికి కృతజ్ఞతలు తెలుపుకొని ఇంటికి తిరిగి వెళ్ళాడు. ఆనాటి నుంచి ఇతరులకు మనస్ఫూర్తిగా సాయపడుతూ, తనకు దక్కనివి ఇతరులకు దక్కితే సంతోషిస్తూ కొత్త జీవితం ప్రారంభించాడు. ఇప్పుడు బంగారయ్య నిద్రకు సమస్య ఏమీ లేదు. 2 అహంకారులు. సుమంత దేశపు రాకుమారి భానుమతి అందమైనదే కాని అహంకారి. అయితే ఆమె అనేక విద్యలను అభ్యసించింది. ఎన్నో కళల్లో ఆరితేరింది.
తన కూతురికి ఉన్న అహంకార గుణం పోతే బాగుండునని మహారాజు అనుకునేవాడు. కానీ ఆమెలో ఆ గుణం నానాటికి పెరుగుతూ వచ్చింది. ఇలా ఉండగా పొరుగుదేశపు రాజు పద్మసేనుడు తనకు భానుమతిని పెళ్లాడాలని ఉన్నట్టు ఆమె తండ్రికి లేఖ రాసి ముహూర్తం పెట్టించమన్నాడు. ఆ విషయం తండ్రి కూతురికి చెప్పాడు. నా ఇష్టాయిష్టాలు తెలియకుండా పద్మసేనుడు ఈ నిర్ణయం తీసుకోవడం నాకు నచ్చలేదు. పెళ్లికి ముందు వధూవరులు ఒకరితో ఒకరు ముచ్చటించుకోవటం కనీస మర్యాద. అది పాటించకుండా ముహూర్తం కూడా పెట్టించమనే అహంకారిని నేను పెళ్లి చేసుకోను అన్నది భానుమతి. అయితే పద్మసేనుడి రాజ్యం సైనిక బలం పెద్దది. ఈ పెళ్లి కాదంటే అతడు యుద్ధానికి వచ్చి తమను ఓడిస్తాడు. ఈ విషయం మహారాజు ఎంత చెప్పినా భానుమతి వినలేదు. తనను బలవంత పెడితే ఆత్మాహుతి చేసుకుంటాను అన్నది. అంతగా యుద్ధం వస్తే తానే పద్మసేనుడికి ఎదురు వెళ్ళి పోరాడుతాను అన్నది. దాంతో ఆమె తండ్రి సందిగ్ధంలో పడ్డాడు. ఇంతలో ప్రదీపుడనే మహాపండితుడు ఒక ఆయన మహారాజును చూడవచ్చాడు. ఆయన అనేక రాజకుటుంబాలకు గురువు. రాజు ఆయనకు మర్యాదలు చేసి గౌరవించి తన సమస్య చెప్పుకున్నాడు. ప్రదీపుడు భానుమతిని పిలిచి, అమ్మాయి, నేను 4 రోజుల క్రితం పద్మసేనుణ్ణి కలుసుకున్నాను. అతడిలో అహంకారం ఏమాత్రమూ లేదు. వినయగుణంలో అతడి కతడే సాటి. నీ అందం గురించి, విద్యా పాటవం గురించి విని అతడు నిన్ను పెళ్లి చేసుకోవాలని తమ వంశ సాంప్రదాయం ప్రకారం నీ తండ్రికి ఉత్తరం రాశాడు. అది అహంకారం కాదు. అన్ని విధాలా అతడు నీకు తగిన వరుడు. నీవంటే అతడికి ఎంతో గౌరవభావం. అయితే తగిన కారణం లేకుండా నీవతన్ని తిరస్కరిస్తే మాత్రం అతడు నొచ్చుకొని అహంకరించే అవకాశం ఉన్నది అని చెప్పాడు. అందుకు నేను భయపడను. ఈరోజే నా తిరస్కారాన్ని అతడికి తెలియబరుస్తాను అన్నది భానుమతి కసిగా. దానికి ప్రదీపుడు చిరునవ్వు నవ్వి, అమ్మాయి, తొందరపడకు. పద్మసేనుడు ఇంట రాణులకు రాజుల కంటే ఎక్కువ గౌరవం ఉన్నది. ఇలాంటి వరుడు నీకు మళ్ళీ దొరకడు. కాబట్టి నేనొక ఉపాయం చెబుతాను. నువ్వు నీ చెలికత్తెనొకతెను తీసుకొని నా ఆశ్రమానికి రా. అక్కడికి పద్మసేనుడు వచ్చే ఏర్పాటు చేస్తాను. మీరిద్దరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. నీకు నచ్చని పక్షంలో పద్మసేనుణ్ణి తగు విధంగా మందలించి ఇక మీదట ఆడవారి పట్ల అహంకరించకుండా చెయ్యవచ్చు అని అన్నాడు. పండితుడు చెప్పిన ఉపాయం భానుమతికి నచ్చింది. ఆమె వినయ అనే చెలికత్తెను వెంటబెట్టుకుని ప్రదీపుడి ఆశ్రమానికి వెళ్ళింది. అక్కడ ఆమె 2 రోజులు గడిపాక ప్రదీపుడు కబురు పంపగా పద్మసేనుడు వచ్చాడు. ప్రదీపుడు అతడితో తన ఆశ్రమంలో రాకుమారి భానుమతి ఉన్నట్టు చెప్పాడు. పద్మసేనుడు చూడవచ్చే సమయానికి ఆశ్రమంలో ఒక తిన్నిపై భానుమతి, ఆమె చెలికత్తె వినయ కూర్చొని ఉన్నారు. పండితుడు చెప్పిన ప్రకారం భానుమతి వినయను రాకుమార్తెలా అలంకరించి తను సామాన్యమైన చెలికత్తెలా తయారయ్యింది. తర్వాత జరిగే తమాషా చూడటం కోసం వచ్చే నవ్వును ఆపుకుంటూ ఇద్దరూ ఉత్సాహంగా ఎదురు చూడసాగారు. పద్మసేనుడు వచ్చి వినయను చూసి రాకుమారి అనుకున్నాడు. ఆమె అద్భుత సౌందర్యానికి ఆశ్చర్యపోతూ, నిన్ను గురించి వినడమే తప్ప ఈనాటి వరకు చూడలేదు. ఇంతటి సౌందర్యవతి నా భార్య అయితే అది నిజంగా నా అదృష్టం. నువ్విప్పుడు సిగ్గుపడకుండా నన్ను తేరిపారా చూడు. నేను నచ్చితే సరే సరే, లేకుంటే నీ తండ్రికి రాసిన లేఖను ఉపసంహరించుకుంటాను. ఎందుకంటే నేను నీకు తగనన్న అనుమానం ఈ క్షణాన నాకు కలుగుతున్నది అని అన్నాడు. పక్కనే ఉన్న తనను ఏమాత్రం పట్టించుకోకుండా పద్మసేనుడు అలా వినయతో మాట్లాడగానే భానుమతి మనసు చివుక్కుమన్నది. ఆమె చివాలున లేచి అక్కడి నుంచి వచ్చింది. పద్మసేనుడు ఆ సంగతి పట్టించుకోకుండా వినయను ఉద్దేశించి మాట్లాడుతూనే ఉన్నాడు. ఈలోగా అక్కడ నుంచి బయలుదేరిన భానుమతికి ఆశ్రమంలో నుంచి బయటకు వస్తున్న ప్రదీపుడు ఎదురై, అదేమిటి, నీ ఒక్కతివే వస్తున్నావు? పద్మసేనుడేడి అని అడిగాడు. అందుకు భానుమతి, ఆ రాకుమారుడు వినయను చూసి రాకుమారి అని పొరబడ్డాడు. నేను పక్కన ఉన్నప్పటికీ గుర్తించక ఆమె అందాన్ని పొగుడుతున్నాడు అని అన్నది. అలాగా, ఇంతకు ముందు మీ ఇద్దరినీ చూసినప్పుడు నాకు కూడా అనిపించింది
నీకంటే వినయే సౌందర్యవతి అని అన్నాడు ప్రదీపుడు. అదంతా అలంకరణ మహిమ అన్నది భానుమతి చిరాకుగా. అంటే అందం అలంకరణ మీద ఆధారపడిందన్నమాట. అలాంటప్పుడు కొందరు తమ అందం గురించి ఎందుకు గర్వపడతారో నాకు అర్థం కాదు అన్నాడు ప్రదీపుడు. అందాన్ని ఇనుముడింపజేసే అలంకరణ రాజకుటుంబాలలోనే సాధ్యపడుతుంది. రాజకుటుంబాలలో పుట్టాలంటే అందుకు పూర్వజన్మ సుకృతం కావాలి. అలాంటి అవకాశం అందరికీ రాదు కదా అన్నది భానుమతి. ఆ జవాబుకు ప్రదీపుడు పెద్దగా నవ్వి, ఇప్పుడు వినయను పద్మసేనుడు పెళ్లాడితే ఏమవుతుంది? ఆమె రాజకుటుంబంలో చేరదా? ఎప్పుడూ ఇలాగే నీకంటే అందంగా వెలిగిపోదా అని అన్నాడు. ఇది విన్న భానుమతి ఒక్క క్షణం నివ్వెరపోయి, అయ్యో, తప్పు చేశాను, వెంటనే వెళ్ళి రాకుమారుడికి నిజం చెప్పేయాలి అని అన్నది. ఇలా వెళ్ళి చెబితే పద్మసేనుడికి కోపం వస్తుంది. తనతో కపటనాటకం ఆడావని చేదరించుకోవచ్చు. కాసేపు నువ్వు మాట్లాడకు, కథంతా నేను నడిపిస్తాను, నువ్వు నాతో పాటురా అంటూ ప్రదీపుడు ఆమెను వెంటబెట్టుకొని పద్మసేనుడి వద్దకు వెళ్ళాడు. ఆ సమయంలో పద్మసేనుడు వినయతో, రాకుమారి, నేనింత మాట్లాడాను, కానీ నువ్వు పెదివి విప్పవేం అని అంటున్నాడు. ప్రదీపుడు వెంటనే, పద్మసేన, ఆమె రాకుమారి కాదు, రాకుమారి భానుమతి చెలికత్తె వినయ, రాకుమారి నా పక్కన ఉన్నది అని అన్నాడు. పద్మసేనుడు ఉలిక్కిపడి భానుమతి కేసి చూశాడు. ఆమె సామాన్య వేషంలో తల వంచుకొని నేలచూపులు చూస్తున్నది. ఏమిటి నాటకం అన్నాడు పద్మసేనుడు చిరాకు పడుతూ. దానికి ప్రదీపుడు, ఇందులో నాటకమేమీ లేదు. చెలికెత్తే వినయకు రాకుమార్తెలాగా అలంకరించుకోవాలని కోరిక. అంతఃపురంలో అయితే అందరికీ తెలిసిపోతుంది. మహారాజుకు కోపం వస్తుంది. అందుకని భానుమతి వినయతో కలిసి నా ఆశ్రమానికి వచ్చి ఆమె కోరిక తీర్చింది. రాకుమారి ఇక్కడ ఉన్నది కదా అని నేను నీకు కబురు పంపాను. నువ్వు ఇక్కడికి వచ్చి వేషాన్నే తప్ప మనిషిని గుర్తించలేక ఏమిటో నాటకం అంటున్నావు అన్నాడు మందలింపు స్వరంతో. నా పొరపాటును వెంటనే తెలియబరిస్తే ఇలా నవ్వుల పాలయ్యి ఉండేవాణ్ణి కాదు కదా అన్నాడు పద్మసేనుడు వెలవెలపోతూ. ఆ మాట నిజమే, కానీ నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు భానుమతికి తెలియదు. హఠాత్తుగా తమ కేసి వచ్చిన నిన్ను చూసిన తత్తరపాటుతో ఆమె లేచి ఆశ్రమం కేసి వచ్చేసింది. మాట్లాడుతున్నా నిన్ను వదిలించుకొని రావటం ఎలాగో తెలియక వినయ చిక్కుపడిపోయింది. సకల విద్య కళా పారంగతురాలైన రాకుమారిని గుర్తించలేని అసమర్థత, దాన్ని చూడగానే పుట్టే తొందరపాటు నిన్ను నవ్వుల పాలు చేశాయి. వేరెవరి తప్పు లేదు అన్నాడు ప్రదీపుడు. ఆ మాటలన్నది మహాపండితుడైన గురువు కావడంతో పద్మసేనుడు ఆవేశపడక తన తప్పు గురించి ఆలోచించసాగాడు. తర్వాత నెమ్మదిగా భానుమతిని సమీపించి, నా అంతటి వాడు లేడనుకునే అహంకారిని నేను. రాకుమారి, నీ ఇష్టాయిష్టాలు విచారించకుండా నీతో పెళ్లి జరిపించమని నీ తండ్రికి లేఖ రాసిన అహంకారిని. నేను నీకు తగను, నన్ను మన్నించు, ఆ లేఖను ఉపసంహరించుకుంటాను అని అన్నాడు. ఆ లేఖను నువ్వు ఉపసంహరించుకోవటం న్యాయం. ఎందుకంటే అందంలో నన్ను మించిన వినయ ఉండగా నేను నీకు తగను అన్నది భానుమతి. ఒక చెలికెత్తెను రాకుమార్తెలా అలంకరించి ఆమె పక్కన సాధారణ దుస్తుల్లో కూర్చొనడానికి సిద్ధపడిన నీ వంటి గొప్ప మనిషి వినయగుణం ముందు అశాశ్వతమైన సౌందర్యం ఎంత అద్భుతంగా ఉన్నా తీసుకొట్టి, కాబట్టి నేనే నీకు తగను అన్నాడు పద్మసేనుడు. భానుమతి ఏదో అనబోతూ ఉండగా ప్రదీపుడు వారించి, ఒకరికొకరు తగననడంలోనే మీ ఇద్దరూ అహంకారం పోగొట్టుకున్న వాళ్ళని అర్థమవుతున్నది. ఇక ఎవరి రాజప్రాసాదాలకు వాళ్ళు వెళ్ళండి. మీ ఇద్దరి వివాహానికి నేను వస్తాను, దీవిస్తాను అని అన్నాడు. పద్మసేనుడు ప్రదీపుడికి నమస్కరించి వెళ్ళిపోయాడు. భానుమతి మాత్రం అసంతృప్తిగా, అతడు వినయ అందాన్ని ప్రేమించాడు, ఆమె అందం నిజం, నా వినయాన్ని ఆమె అందం కంటే ఎక్కువన్నాడు. కానీ నా వినయం నిజం కాదు. మీరు నాకు లేని ఈ వినయాన్ని అంటగట్టారు. కాబట్టి అతడు వినయనే పెళ్లి చేసుకోవాలి, నేను అతడికి తగను అని అన్నది. ప్రదీపుడు ఆప్యాయంగా భానుమతి తల నిమిరి, అమ్మాయి,
నీ వినయ గుణాన్ని పద్మసేనుడు ప్రేమిస్తున్నాడు. అలాంటప్పుడు అంత మంచి గుణాన్ని నిజంగా అలవర్చుకోవటం నీకు చేత కాదా? చేతనైతే ఇక సమస్య ఏమిటి? నువ్వు నీ చెలికత్తె వినయను గురించి ఆలోచించకు. ఆమెతో విడిగా మాట్లాడాను. ఆమెకు నగర రక్షణాధికారి కొడుకు పద్మనాభుడితో వివాహం నిశ్చయమైనట్టే. నీ యొక్క పద్మసేనుడి యొక్క అహంకారాలకు స్వస్తి చెప్పించి మీ ఇద్దరిని ఆదర్శ దంపతులుగా తీర్చిదిద్దడం కోసమే ఇక్కడకు పిలిపించాను అని అన్నాడు. భానుమతి గురువు ప్రదీపుడి పాదాలకు వినయంగా నమస్కరించింది.